ఈరోజు అయితే కడప శివాని కలవడానికి వాళ్ళ ఊరు మాధవరంపాడు గంగరాజపురంకి అయితే వెళ్తున్నాం. ఫుల్ వీడియో చూసేయండి. అలాగే కొత్తగా ఎవరున్నా చూస్తుంటే మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్. మనం రాజంపేట నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇది పాత బస్ స్టాండ్ సర్కిల్, వైఎస్ఆర్ సర్కిల్ దగ్గర ఉన్నాము. కడప శివాన్ని చూడాలని చాలా ఎగ్జైట్మెంట్గా అయితే వెళ్ళాము. అయితే ఈరోజు డేట్ వచ్చేసి 7 ఆగస్ట్ 2025. వెళ్తుంటే ఒక మంచి లొకేషన్ అయితే వచ్చింది. రెడ్డిపల్లి ఓబులారిపల్లి కట్ట అయితే అంటారు. ఈ చెరువు చాలా రోజుల నుంచి చూస్తున్నాం, కానీ ఇలాంటి గడ్డి కానివ్వండి, ఇలాంటి సూపర్ లొకేషన్ కానివ్వండి, ఏ చెరువులో అయితే లేదు. మామూలుగా అయితే ఉండదు లొకేషను. చూసేయండి. ఒక పక్క ఈ పక్క చెరువు అయితే, ఈ పక్క వచ్చేసి అరటి తోటలు, అలాగే కొండలు, పచ్చని వాతావరణంతో అయితే భలేగా అయితే లొకేషన్ సూపర్గా అయితే ఉంటుంది. చూసే వాళ్ళకైతే ఈ లొకేషన్ ఫోటోలు తీసుకునే వాళ్ళకి, చూడాలనుకునే వాళ్ళకి బాగా అయితే ఉంటుంది. అలాగే మనం ఓబులార్పల్లికి అయితే ఎంటర్ అయిపోయాము. ఈడేంట్రా స్వామి ట్రక్ పోలేదు. ఓబులార్పల్లికి అయితే వచ్చేసాము. ఇంతకీ అతను లాస్ట్ టైం వెళ్ళాను కడప శివాన్ని కలుద్దామని. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అరుణాచలం అయితే వెళ్ళారు. ఈసారైనా కలుస్తామో లేదో అని అయితే వెళ్తున్నాం. అభయాంజనేయ స్వామి చాలా యూనిక్గా అయితే ఉన్నారు రోడ్లో. మంగంపేటకు అయితే రీచ్ అయిపోయాము. ఈ గనులు 1961లో అయితే కనుక్కున్నారు, కానీ 1974లో నుంచి అయితే స్టార్ట్ చేశారు. ఈ వీడియో మన ఛానల్లో అయితే ఉంది, ఫుల్ వీడియో. వెళ్ళి చూసేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. అలాగే మంగంపేట డెప్త్ వచ్చేసి 300 మీటర్లు డెప్త్, అలాగే 900 మీటర్ వైడ్ అయితే తవ్వడం జరిగింది. ఇది నేను పిల్లప్పటి నుంచి అయితే చూస్తున్నాను. ఈ చెరువు మంగంపేట కాడ అసలు ఎండిపోయిందే లేదు, ఇటు సైడు అటు సైడు. అలాగే మంగంపేట ఇక్కడ కొద్దిగా అయితే అప్ అయితే ఉంటుంది, రోడ్డు అయితే కొద్దిగా. ఇక్కడి నుంచి డౌన్ అయ్యేటప్పుడు లొకేషన్ చూడాలా, మైండ్ బ్లోయింగ్, అసలు మామూలుగా అయితే ఉండదు. లొకేషన్ చూడడానికి, ఫోటోలు తీసడానికి ద బెస్ట్ ప్లేస్ అయితే చెప్పగలను. చూడండి, అటు సైడు ఇటు సైడు చుట్టూ కొండలే. లొకేషన్ అయితే సూపర్గా అయితే ఉంటుంది. కోడూరులోకి అయితే వచ్చేసాము. కోడూరులో సత్య, అలాగే కోడూరులో ఒక విషయం అయితే ఉంది. ఎప్పుడైనా రానివ్వండి, వాళ్ళకి సంబంధించిన పార్టీ జెండా డివైడర్ మీద అలాగా లైన్గా అయితే వేసుకుంటూ పోతారు. ఆయన ఎవరో బుల్లెట్లో ఎగరేసుకొని పోతున్నారు ఆమెని. మనం చూసుకుంటే ఇదే డివైడర్ మీద చూసుకుంటే జనసేన పార్టీ జెండాలు, ఏ పార్టీ అయినా రానివ్వండి, జెండాలు అయితే దానికి సపరేట్గా అయితే ఆ లైన్ మొత్తం అయితే వేసే ఉంటారు. కోడూరులో ఇది ఒకటి బాగా నచ్చింది. కాకపోతే కోడూరులో అన్నీ రోడ్డు పైన ఉండడం వల్ల రోడ్డు కొద్దిగా చిన్నది అయిపోయినట్టుంటుంది. ట్రాఫిక్ అయితే బాగా విపరీతంగా అయితే ఉంటుంది. అలాగే సిద్ధేశ్వర సినిమా హాల్ దగ్గర నుంచి అయితే వెళ్తున్నాము. ఇక్కడి నుంచి అయితే లొకేషన్ నెక్స్ట్ లెవెల్. చుట్టూ తోటలే, మాడి తోటలు. అలాగే ఇక్కడ ఎంజాయ్ చేయను వచ్చేవాళ్ళు కూడా ఎక్కువే. ఎవరన్నా సండే అలాగా ఎంజాయ్ చేయను మాడి తోటలోకి వచ్చేది, ప్రశాంతంగా రోజుసేపు ఉండేసి వెళ్ళడానికి అయితే పర్మిషన్ తీసుకుంటారు. కాకపోతే ఇక్కడ మనం మిస్ అయ్యాము. చూసుకుంటే మనం చాలా ముందుకైతే వెళ్ళాము. శివ వాళ్ళ ఊరు కాడి నుంచి అయితే కనీసం ఒక 5 కిలోమీటర్స్ అయితే ముందుకైతే వెళ్ళాక మళ్ళీ యూట్యూబ్లో మాధవరంపాడు బోర్డు చూసి అయితే మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసాము. ఇంతకున్నాడో లేదో అని టెన్షన్ పడుతూనే వెళ్తున్నాము. మళ్ళీ రిటర్న్ వచ్చి ఈ బోర్డు కాడి నుంచి ఇక్కడ అయితే చింత చెట్టు అవి ఉన్నాయి, ఇక్కడ నుంచి లోపలికి అయితే వెళ్ళాలా. చాలా లాంగ్ వెళ్ళి మరీ తిరిగి వచ్చాము. ఇక్కడ వెళ్తుంటే ఇక్కడ మాకు అనిపించింది సాయంత్రం అయితే ఇక్కడ కూర్చొని వాలీబాల్ ఆడుతూ కూర్చుని ఉండొచ్చు అని. చూసాం ఇంతకున్నాడో లేదు. ఇక్కడి నుంచి అయితే లోపలికి వెళ్ళాలి. మన అదృష్టం అయితే ఏం బాగలేదు ఈసారి కూడా.
కడప శివాని కలవడానికి అయితే వెళ్ళాము. నేను వెళ్ళేసరికి టైం 4 అయితే అయ్యింది. తను ఈరోజు 2 o'clock అయితే కువైట్కి అయితే వెళ్ళిపోయాడంట. సో సాడ్. చాలా దూరం వెళ్ళి ఖాళీగా అయితే ఇది రెండోసారి తిరిగి రావడము. చూస్తాం, బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఈసారన్నా ఇంటికి వచ్చినప్పుడు కలవడానికి అయితే ట్రై చేస్తాను. అలాగే ఈ వీడియోను ఎవరన్నా కడప శివ వల్ల ఫ్రెండ్స్ అలాగే రిలేటివ్స్ ఎవరన్నా చూస్తుంటే అతనికైతే షేర్ చేయండి.